Next question. If alpha comma beta comma gamma are the zeros of the polynomial f of x ax cube plus bx square plus cx plus d, then 1 by alpha plus 1 by beta plus 1 by gamma. మరి మనకి ఇక్కడ దాని వాల్యూ ఎంతో కనుక్కోమంటుండు. అంటే మనకు ఫస్ట్ అవన్నీ ఫార్ములాస్ తెలియాలి నాన్న, సమ్ ఆఫ్ ద జీరోస్. సో ఇక్కడ ఫస్ట్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా 3 జీరోస్ అనుకుంటే ఈ ఫార్ములాస్ తెలవాలి. ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా, ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా. ఈ ఫార్ములాస్ అన్నీ కూడా మనం నోటెడ్ ఉండాలి. వాట్ ఈస్ ద ఫార్ములా? మైనస్ బి బై ఏ, సి బై ఏ, డి బై ఏ. గుర్తుపెట్టుకోవడం కూడా ఈజీ. ఆర్డరు బిసిడి, డినామినేటర్ అన్నీ ఏలే ఉంటాయి, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్లే ఉంటాయి. సో వీటిని మనం ఇప్పుడు ఏం చేయాలి? 1 బై ఆల్ఫా ప్లస్ 1 బై బీటా ప్లస్ 1 బై గామా కనుక్కోమన్నాడు కదా, ఇదంతా కనుక్కోమన్నాడు. 1 బై ఆల్ఫా ప్లస్ 1 బై బీటా ప్లస్ 1 బై గామా రాద్దాము. 1 బై ఆల్ఫా ప్లస్ 1 బై బీటా ప్లస్ 1 by gamma, that equals to what is the denominator here? LCM alpha beta gamma. సో ఇక్కడ మనము ఆల్ఫా ఉంది కాబట్టి బీటా ఇంటూ గామా తోటి మల్టిప్లై చేయాలి డినామినేటర్ ఫస్ట్. సెకండ్ దాంట్లో బీటా ఉంది కాబట్టి ఆల్ఫా గామా. ఇవన్నీ ఫ్రాక్షన్స్ కాన్సెప్ట్ మీకు, ఆల్ఫా బీటా. సో ఇక్కడ మనకి చూడండి క్లియర్గా ఇక్కడ ఉన్నది స్పెషల్ ప్రోడక్ట్ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా, కాబట్టి సి బై ఏ అని రాసేస్తున్నా డైరెక్ట్. సో ఆల్ఫా బీటా గామా ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది? మైనస్ డి బై ఏ, మైనస్ డి బై ఏ. ఇక్కడ మనకి ఇక్కడ డినామినేటరు ఏఏ కట్ అయిపోతుంది, ఫైనల్గా మైనస్ సి బై డి, అంటే మైనస్ పైకి వచ్చేస్తుంది. మైనస్ సి బై డి ఎన్న ఆప్షన్ ఉంది? ఇక్కడ 4th ఆప్షన్ ఉంది, రైట్ ఆన్సర్. సో ఇక్కడ మీరు క్యూబిక్ పాలినామియల్కి సంబంధించిన ఫార్ములాస్ అన్నీ కూడా రావాలి. సమ్ ఆఫ్ ద జీరోస్, ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్, స్పెషల్ ప్రోడక్ట్. స్పెషల్ ప్రోడక్ట్ మీన్స్ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి if the product of the zeros of the polynomial is 4, then a is equal to product of the zeros ఇచ్చిందానా. మరి క్యూబిక్ పాలినామియల్కు ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్, వాట్ ఈస్ ద క్యూబిక్ పాలినామియల్? ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి. హియర్ ఏ నాట్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా ఇచ్చిండు ఈజ్ ఈక్వల్ టు 4 అని ఇచ్చిండ్రా. ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా ఈజ్ ఈక్వల్ టు 4 అని ఇచ్చిండు. వాట్ ఈజ్ ఆల్ఫా బీటా గామా? ఇందాక చెప్పిన కదా, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామానేమో మైనస్ బి బై ఏ, స్పెషల్ ప్రోడక్ట్ సి బై ఏ, ప్రోడక్ట్ ఆఫ్ ఇది సమ్ము, ఇదేమో స్పెషల్ ప్రోడక్ట్, ఇదేమో ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డి బై ఏ. ఇవి గుర్తుపెట్టుకోవాలి, ప్రతి దానికి రివిజన్ చేసుకుంటే మనకి ఈజీగా గుర్తుండిపోతుంది. మైనస్ డి బై ఏ, మైనస్ డి బై ఏ. మైనస్ డి అంటే ఇక్కడ ఎంత ఉంది? ఇది ఏ వాల్యూ, ఇది బి వాల్యూ, ఇది సి వాల్యూ, ఇది డి వాల్యూ కదా. డి ఈజ్ ఈక్వల్ టు ఏముంది? మైనస్ డి బై ఏ అని రాద్దా ఫార్ములా, ఈజ్ ఈక్వల్ టు 4. సో మైనస్ డి అంటే ఎంత ఉంది నాన్న? -4 ఉంది చూడండి. ఈ నెగిటివ్ నెంబర్ కాబట్టి కన్ఫ్యూజ్గా ఉంది. ఏ అంటే ఏనే ఉంది ఇక్కడ 4. సో ఈ నెక్స్ట్ ఏమైతే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 by a is equal to 4. సో నెక్స్ట్ ఏ ఇక్కడ వస్తుంది, a is equal to 6 by 4. 2 3 జా 2 2 జా అంటే a is equal to 3 by 2. a is equal to 3 by 2 ఇక్కడ ఉంది ఆప్షన్. దిస్ ఈజ్ ద రైట్ ఆప్షన్. ఓకేనా? సో నెక్స్ట్, ఇఫ్ ఆల్ఫా బీటా ఆర్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ ఇట్లాంటిదే ఇచ్చింది, ఇది ఇంపార్టెంట్. ఇవి ఇట్లాంటివి బాగా అడుగుతాడు పాలిసెట్లో కానీ ఇంకా మిగతా అదర్ ఎంట్రన్సెస్లో కానీ. సో ఆల్ఫా బీటా ఆర్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్, దెన్ 1 by alpha plus 1 by beta.
సో మనం ఫస్ట్ 1/α మనకు సమ్ ఆఫ్ ద జీరోస్ ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ రాసి పెట్టుకుందాము ఇక్కడ. సో x² + x + 1. హియర్ అబ్జర్వ్ a = b c రాసుకుందాం. వాట్ ఈజ్ ద ఏ అంటే ఏంటి? x² కోఎఫిషియంట్ 1 ఉంది. b కోఎఫిషియంట్ ఏముంది? b అంటే ఏంటిది? x కోఎఫిషియంట్. c = 1. సమ్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా ఫార్ములా ఏంటిది నాన్న? -b/a. దట్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది? -b/ అంటే -1/1 దట్ ఈక్వల్స్ టు -1. మరి ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఈజ్ ఈక్వల్ టు c/a. c అంటే 1/1 అంటే 1 వస్తుంది. 1/1 అంటే దట్ ఈక్వల్స్ టు 1. ఇదేమో -1 వచ్చింది, ఇది 1 వచ్చింది. గుర్తుపెట్టుకోండి, పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్ 1/α + 1/β కనుక్కోమన్నాడురా. ఇక్కడ మనం ఏం చేయాలి? ఎల్సిఎం చేస్తున్నాం. మీకు బటర్ఫ్లై మల్టిప్లికేషన్ కూడా ఇక్కడ చెప్తా చూడండి. ఫ్రాక్షన్స్ ఇట్లా ఉన్నప్పుడు ఆల్ఫా ఇంటూ ఫస్ట్ ఇది ఇంటూ వేయాలి ఆల్ఫా బీటా. సో నెక్స్ట్ ఇది క్రాస్ మల్టిప్లై బీటా ఇంటూ 1 బీటా ప్లస్ ఆల్ఫా ఇంటూ 1 ఆల్ఫా. ఇప్పుడు మనకు రెడీగా ఆల్ఫా ప్లస్ బీటా, దీన్ని ఇటు రాస్తున్నా కమ్యూటేటివ్ ప్రాపర్టీ లాగా. సో వాట్ ఈస్ ద ఆల్ఫా ప్లస్ బీటా? ఆల్ఫా ప్లస్ బీటా అంటే -1, ఆల్ఫా బీటా అంటే 1 దట్ ఈక్వల్స్ టు -1. సో మనకి ఇచ్చిన దీని ఆన్సర్ ఎంత అన్నట్టు? -1. సో -1 అంటే ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? ఇట్లాంటి క్వశ్చన్స్ బాగా అడుగుతాడు. 1/α + 1/β + 1/γ. అందులో క్యూబిక్ అయితే 1/γ వస్తుంది, క్వాడ్రటిక్లో అయితే 1/α + 1/β. నథింగ్ బట్ ఆల్ఫా ప్లస్ బీటా బై ఆల్ఫా బీటా అని గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇవన్నీ మనకు జీరోస్ మీదనే ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి బాగా ఫోకస్డ్గా ప్రాక్టీస్ చేయండి. ఇఫ్ 1 రూట్ ఆఫ్ ద పాలినామియల్ 5x² ఇక్కడ పాలినామియల్ ఏమి ఇచ్చిండు? 5x² + 13x + k is the reciprocal of the other, then the value is. అంటే ఒకటి ఆల్ఫా = ఆల్ఫా అయితే బీటా = 1/α. ఓకేనా? ఆల్ఫా ఆల్ఫా అయితే ఇంకొకటి ఏమవుతుంది? బీటా = 1/α. మరి ఇక్కడ మనకు ఇప్పుడు ఏం కనుక్కోమన్నాడు? కే కనుక్కోమన్నాడు. కేకి సంబంధం ఉన్న ఫార్ములా ఏంటి? సమ్ ఆఫ్ ద జీరోస్లో ఉండదు, -b/a. ఇది c/aలో ఉంటుంది కాబట్టి ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్. వాట్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్? ఆల్ఫా ఇంటూ బీటా = c/a కదా. ఇక్కడ a ఏమో 5, b = 13, c k. ఆల్ఫా ఇంటూ బీటా, ఆల్ఫా అంటే ఆల్ఫానే, ఇంటూ బీటా అంటే ఎంత నాన్న? 1/α c అంటే ఎంత? k. ఏ అంటే ఎంత? 5. ఇక్కడ ఆల్ఫా కట్ అవుతుంది. రెసిప్రోకల్స్ అంటేనే మనకు వాటి ప్రోడక్ట్ జీరోస్ ఉంటాయి కదా. ఇప్పుడు ఆల్ఫా ఇంటూ 1/α = 1 వస్తేనే ఆల్ఫాకు రెసిప్రోకల్ 1/α అవుతుంది. కాబట్టి ఏమవుతుంది? ఇప్పుడు ఆల్ఫా ఇంటూ 1/α మనకు k/5 వచ్చింది కదా. ఆల్ఫా కట్టు. ఇప్పుడు 5 ఇటు వస్తే ఏమవుతుంది? 5 ఇంటూ 1 5 k. k = 5 is the right answer. If alpha beta are the zeros of the polynomial. చూడండి, ఈ క్వశ్చన్ డిఫరెంట్గా ఉంది. If alpha beta are the zeros of the polynomial f of x, ఈ పాలినామియల్ ఇచ్చిండు, దెన్ ఆల్ఫా ప్లస్ 1 ఇంటూ బీటా ప్లస్ 1 కనుక్కోమన్నానా. ఓకేనా? ఇది ఆల్ఫా ప్లస్ బీటా. మరి ఎట్లా కనుక్కుంటారు ఒకసారి చూడండి. ఆల్ఫా ప్లస్ బీటా అంటే దీన్ని ఒకసారి ఎక్స్పాండ్ చేద్దాం నాన్న. x² - p ఇంటూ x - px - p ఇంటూ 1 - p - c. మరి వాట్ ఈస్ ద ఆల్ఫా ప్లస్ బీటా? ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఏంటిది? -b/a. ఇక్కడ -b/a అంటే ఏంటిది? ఇక్కడ ఇదంతా కాన్స్టాంట్కి వస్తుంది నాన్న. ఓకేనా? సో ఇది ఏమవుతుంది? a = 1 అవుతుంది, b =
మైనస్ పి అవుతుంది. సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ పి మైనస్ సి అవుతుంది. గుర్తుపెట్టుకో. మైనస్ బి అంటే ఎంత ఇక్కడ? మైనస్ ఆఫ్ మైనస్ పి బై 1 దట్ ఈక్వల్స్ టు పి. ఓకేనా? ఆల్ఫా ప్లస్ బీటా. మరో ఆల్ఫా ఇంటూ బీటా ఏమవుతుంది చూడండి జాగ్రత్తగా. ఆల్ఫా బీటా ఫార్ములా ఏంటిది? సి బై ఏ కదా. మరి వాట్ ఈస్ ద సి? ఇక్కడ కాన్స్టాంట్ ఇదంతా కాబట్టి మైనస్ పి మైనస్ సి బై 1 అంటే మైనస్ పి మైనస్ సి. ఇవి రాసుకోండి. ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు పి వచ్చింది. ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ పి మైనస్ సి వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటిది? ఆల్ఫా ప్లస్ ఇది కనుక్కోవాలి. ఆల్ఫా ప్లస్ 1 ఆఫ్ బీటా ప్లస్ 1. దీన్ని సింప్లిఫై చేద్దాం మనం. సింప్లిఫై చేస్తే ఆల్ఫా ఇంటూ బైనామియల్ బై బైనామియల్ ఆల్ఫా బీటా ప్లస్ ఆల్ఫా ప్లస్ 1 ఇంటూ బీటా బీటా ప్లస్ 1 ఇంటూ 1 1 దట్ ఈక్వల్స్ ఏమవుతుందన్న ఆల్ఫా బీటా ఆల్ఫా ప్లస్ బీటా మనకు రెడీగా ఉన్నాయి. ఇందాక ఆల్ఫా బీటా ఏమనుకున్నాం? మైనస్ పి అనుకున్నాం. తర్వాత ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ పి మైనస్ సి కదా ప్లస్ 1 ఏమవుతుంది? మైనస్ పి ఇక్కడ సారీ ఇదేమవుతుంది? మైనస్ పి మైనస్ సి ప్లస్ పి అవుతుంది. ఇక్కడ ప్లస్ పి అవుతుంది. ఇందాక ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ పి వచ్చింది నాన్న. సో ఇక్కడ మైనస్ పి ప్లస్ పి కట్ అవుతుంది. మనకు ఆన్సర్ ఈజ్ ఇక్కడ 1 ఫస్ట్ రాద్దాం. 1 మైనస్ సి. 1 మైనస్ సి ఇక్కడ